మీ సాధన ఏదో మీరు చేసుకోవచ్చు కదా! ఆ, మరి ఎందుకు మీకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక యోగులందరినీ కలపాలి, ఒక వరల్డ్ పార్లమెంట్ క్రియేట్ చేయాలి, అందరిని ఒక చోటకి చేర్చాలి, అందరి జ్ఞానాన్ని అందించాలి. ఏంటి ఈ తాపత్రయం మీకు? ఇది దీని వెనకాల ఏంటంటే మీనింగ్, ఇప్పుడు ప్రపంచంలో మనుషులు అనేకం. అంటే ఎంత అంటే ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, 196 దేశాలు, 6 ఖండాలు. వీళ్ళంతా ఒక మనిషి శరీరం మట్టుకే వేరు, ఆత్మపరంగా అంత ఇంటర్ రిలేటెడే. కనెక్షన్లు లేనటువంటి వాడు జీవించలేడు, బ్రతకలేడు. ఖచ్చితంగా సోల్ స్టేట్లో వీళ్ళంతా కనెక్ట్ అయి ఉంటారు. దీంట్లో చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్, స్పిరిచువల్ బుక్ ఆథర్స్, స్పిరిచువల్ సంబంధించిన రకరకాల ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా పుస్తక రూపం కానివ్వండి, వాళ్ళ టీచింగ్స్ ద్వారా కానివ్వండి, వాటెవర్ ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు ఎంతమందిని ఇండివిజువల్ ప్రభావితం చేయగలుగుతారంటే కొన్ని వేలు, లక్షలు, మేబీ 1 కోటి మంది. కానీ 800 కోట్ల జనాభాని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి? అది కూడా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనుకోండి, అదొక కల్ట్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు రకరకాల వ్యక్తులు, అంటే బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫెదర్స్, అంటే ఒకటే ఫెదర్స్ ఉన్న పక్షులు గుమిగూడడం అన్నది సాధారణం, సహజం. కానీ బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫెదర్స్ ఒక చోటికి వచ్చి ఉండడం అనేది అద్భుతం. ఆ అద్భుతం నుంచి పుట్టిన ఐడియానే వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ. అంటే ఈ యొక్క స్పిరిచువాలిటీని యూజ్ చేసుకొని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ వాల్యూస్ను బేస్ చేసుకొని ఉన్న రకరకాల వ్యక్తులతోటి ఒక వరల్డ్ పార్లమెంట్, ఎలాగైతే మన ఇండియన్ పార్లమెంట్ ఉంది, ఒక 500-600 మంది మన నాయకులు అంతా అక్కడ కూర్చొని అన్ని పాలసీలు, డెసిషన్స్ తీసుకుంటున్నారు. అలాంటి స్పిరిచువాలిటీ ఎందుకు ఉండకూడదు? అలాంటి వాళ్ళు పార్లమెంట్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది? గ్లోబల్ ఉన్న జనాభా చాలా పెద్దది కాబట్టి మనం కాంటినెంట్ వైజ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పేసి ఇంకో ఆలోచన వచ్చింది. అందుకే 2020లో కాంటినెంట్ వైజ్ 3rd వరల్డ్ పార్లమెంట్ పెట్టామండి. ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ అంతా కలిసి ఒకటే పెట్టాము హైదరాబాద్లో. ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఎలా జరిగిందండి? అది సక్సెస్ అయిందా? అద్భుతమైన ఈవెంట్ అది. 2012లో జరిగింది అది. 56 దేశాల వాళ్ళు వచ్చారు, అన్ని ఖండాల నుంచి వచ్చారు. చాలా అద్భుతమైన ఈవెంట్ అండి. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, అసలు అక్కడ వచ్చిన స్పీకర్స్ను గేట్ నుంచి ఆడిటోరియం ఎంట్రన్స్ వరకు స్వాగతం పలకడానికి 200 మంది మ్యూజిషియన్స్ 10 దేశాల నుంచి అందరూ తైవాన్లో అసెంబ్లీ అయ్యి చార్టర్డ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు ఇండియాకి, వాళ్ళ ఖర్చులతో. యూనిఫాము, 16 రకాల ఇన్స్ట్రుమెంట్స్, కేవలం ఒక 100 మీటర్లు ఉంటుంది అనుకోండి డిస్టెన్స్. ఆ 100 మీటర్లు 45 మినిట్స్ సేపు స్వాగతం పలుకుతూ తీసుకెళ్లారు. అంటే ఎన్నో ఘట్టాలు, అంటే ఎన్నో అద్భుతమైన ఘట్టాలు దాంట్లో. అంటే అదే ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ అని కాకుండా అంతమంది స్పిరిచువల్ పీపుల్, రకరకాలుగా వాళ్ళ టీచింగ్స్, వాళ్ళ ఆరిజిన్స్ డిఫరెంట్ కదా, మూలాలు డిఫరెంట్, వాళ్ళు పెరిగిన వాతావరణం డిఫరెంట్, చెప్పే టీచింగ్స్ డిఫరెంట్. కానీ ఆ భిన్నత్వం మధ్య ఏకత్వం తీసుకురావడం ప్రయత్నం చేశాం. ఈ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్ అండి. అయితే ఫస్ట్ టైం, అంతకుముందు చేసిన ప్రయత్నాల్లో ఫస్ట్ టైం 2012లో ఇది పాసిబుల్ అనే కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చిందండి నాకు. అంతవరకు వీళ్ళు ఎప్పుడు ఎవరి దారి వాళ్ళది కదా, ఎవరి ఎంపైర్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు ఒక దాంట్లో మెర్జ్ గారు, మిక్స్ గారు కలిసి పనిచేయరు అనే ఆలోచన నుంచి ఫస్ట్ టైం కలిగింది. వీళ్ళందరూ కూడా ఒక సర్కిల్ క్రియేట్ చేయగలిగాం. 2016 4 years ఒకసారి పెట్టాలనుకున్నాము. 2016 యూఎస్లో జరిగింది, యూటాలో, సాల్ట్ లేక్ సిటీలో. అది కూడా అద్భుతంగా 78 కంట్రీస్ వాళ్ళు వచ్చారు. 2020కి వచ్చేసరికి పాండమిక్, కరోనా వచ్చింది. దానివల్ల వర్చువల్కి వెళ్ళాము, ప్లస్ కాంటినెంట్ వైజ్ చేశాము. 1200 మంది స్పీకర్స్ 170 దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు. అద్భుతమైన ఈవెంట్. ఇప్పుడు 4th వరల్డ్ పార్లమెంటు నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నాం, ఖండం వైజ్. అది ఏషియాలో జరిగే ఈవెంట్ హైదరాబాద్లో చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ నేనున్నాను, ఈజీగా ఉంటుంది నాకు చేయడానికి. ఆఫ్రికాలో జరిగే ఈవెంట్ సెయింట్ జాన్స్బర్గ్ జరగబోతుంది. యూరోప్లో జరిగేది బార్సిలోనాలో, స్పెయిన్లో. సౌత్ అమెరికా ఏం చేస్తున్నామంటే, సౌత్ అమెరికాలో ఉన్న 14 దేశాలు ప్లస్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, అంటే నార్త్ అమెరికా, అట్లాంటిక్ ఓషన్ ఉన్న రకరకాల ద్వీపాలు, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ లాటిన్ అమెరికాకి అంతా కలిపి వరల్డ్ పార్లమెంట్ ఆన్ లాటిన్ అమెరికా పెడుతున్నాము, సౌత్ అమెరికా కాకుండా. ఎందుకంటే అవన్నీ స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్. ఓన్లీ ఎక్సెప్షన్ వచ్చేసి బ్రెజిల్లో పోర్చుగీస్ మాట్లాడతారు, మిగతా అంతా స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్. సో వాళ్ళకి స్పానిష్లోనే ఉంటుంది. నార్త్ అమెరికన్లో టెక్సాస్ స్టేట్ ఆస్టిన్లో, ఆస్ట్రేలియా వచ్చేసి మెల్బోర్న్ సిటీలో. అంతే, ఈ 6 ఖండాల్లో 6 ఈవెంట్స్లో 6 సిటీస్లో పెట్టబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండాలి.
ఈ వరల్డ్ యునైటెడ్ అనే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ చేశామో, ఆ మూమెంట్ ఏదైతే ముందుకు పుష్ చేస్తున్నామో, ఆ వరల్డ్ యునైటెడ్ కింద 15 వింగ్స్ తయారు చేశామండి. ఆ 15 వింగ్స్ గ్రాస్గా 2 విభాగాలుగా తయారు చేశాం. ఒకటి ప్యూర్ స్పిరిచువాలిటీ, అంటే కేవలం ఆధ్యాత్మిక అభ్యాసము, లేకపోతే సెల్ఫ్ రిలేషను, ఇలాంటి భాగాలు ఉంటాయి దాంట్లో. అది బయటికి ఎప్పుడైతే అప్లై చేస్తామో దట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ స్పిరిచువాలిటీ, అంటే స్పిరిచువాలిటీ ఫర్ హెల్త్. ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత అప్లై చేయొచ్చు కదా. ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ ఫర్ ఎడ్యుకేషన్ అప్లై చేయొచ్చు. స్పిరిచువాలిటీ ఫర్ ఫ్యామిలీ వెల్బీయింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ఆర్ట్స్ అండ్ కల్చర్, బిజినెస్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్, మీడియా, యోగా. సో వీటన్ని రకరకాల వింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపంచికమైన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో స్పిరిచువాలిటీని మూలంగా చేసుకొని ఉంటే అది ఇంకా అద్భుతంగా తయారవుతుందని చెప్పేసి వాటికి సంబంధించిన నిష్ణాతులందరూ కూడా ఒక వేదికలోకి చేస్తున్నాం వింగ్ వైజ్. సో దాంట్లో వరల్డ్ యునైటెడ్ కౌన్సిల్ మెంబర్స్ ఇన్వైట్ చేస్తున్నాం చాలామంది సైన్ అప్ అయ్యారు, అవుతూనే ఉన్నారు, డైలీ అవుతూనే ఉన్నారు చెప్పాలంటే. సో చూద్దాం అంతే. అంటే మొత్తం ఎంతమంది పాల్గొనొచ్చని మీ అంచనా సార్? 10,000 మంది పైన స్పీకర్స్, పార్టిసిపెంట్స్, స్పీకర్స్ కలిపి. అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా స్పీకర్గా అయి ఉండాలని చెప్పేసి, అంటే ఏదో ఒక డిస్కషన్లోనో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి నా కోరిక. అంటే ప్యాసివ్గా ఏదో నేను వచ్చాను, ఈవెంట్ చూశాను, వెళ్ళిపోవడం ఇలా ఉండదండి. అంటే ఈవెంట్ ఆ రకంగా చేస్తే ఈవెంట్ ఎండ్ అయిపోద్ది. బాగా చేశారు, ఏదో చేశారు, బాగాలేదనో, ఫుడ్ బాగాలేదనో కామెంట్ చేసుకుంటారు, అదే ఇవన్నీ కాదండి. సో వాళ్ళు కన్సాలిడేటెడ్గా నేను ఈ పార్లమెంట్, స్పిరిచువల్ పార్లమెంట్లో ఒక సభ్యుడిలాగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మా ఆకాంక్ష. అప్పుడేమవుద్దంటే రియల్ పార్లమెంట్, ఇప్పుడు పార్లమెంట్లో అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు కదా, అట్లా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్పిరిచువల్ లీడర్స్ అందరూ కలిస్తే ఆ డిస్కషన్ ద్వారా వచ్చేటివి ఇంప్లిమెంట్ చేయగలిగే యాక్టివిజం మలచబడాలి. అది యాక్చువల్గా ఇంటెన్షన్. సో ఈ 4th వరల్డ్ పార్లమెంట్ టర్నింగ్ పాయింట్. అంతకుముందు ఈవెంట్లా జరుగుతూ వచ్చాయి. 4th వరల్డ్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఈవెంట్ అండి. ఇది స్పిరిచువల్ పార్లమెంట్ యొక్క సభ్యుల మధ్య జరిగే డిస్కషన్స్ వచ్చే కంక్లూజన్స్, ఆ కంక్లూజన్స్లో వచ్చే ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ జరగాలని చెప్పేసి ప్లానింగ్. అంటే ఇది నార్మల్ పీపుల్కి, పబ్లిక్కి ఎలా రీచ్ అవుతుందండి? ఎలా రీచ్ అవుతుందంటే ఈ యొక్క వాళ్ళు ఏం డిస్కస్ చేశారు, వాళ్ళ టీచింగ్స్ అన్నీ నెంబర్ 1. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల నుంచి రకరకాల దేశాలు రిప్రజెంట్ చేస్తూ వచ్చిన వాళ్ళు, ప్రతి దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో రాష్ట్రాలు, టెరిటరీస్ ఉన్నాయి కదా. అలాగే ప్రతి దేశంలో కూడా మనకి ఏదైతే రాష్ట్రం ఉంటున్నామో, ప్రావిన్స్ అంటారు కొంతమంది, ప్యారిష్ అంటారు కొంతమంది, బ్రెజిల్లో అయితే రీజియన్ అంటారు, తర్వాత కొలంబియాలో డిపార్ట్మెంట్ అంటారు. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఈ ఒక దేశంలో స్టేట్స్, ప్రావిన్స్, డిపార్ట్మెంట్స్, రీజియన్స్, ప్యారిషెస్ ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటి మధ్య మళ్ళీ సభ్యులు. అది గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఐడియా. అంటే గ్లోబల్ స్థాయి నుంచి క్షేత్రస్థాయి, ప్రపంచ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అక్కడ కంప్లీట్గా ఆధ్యాత్మికమయం చేయాలని చెప్పేసి. అంటే ఒక పర్టికులర్ స్పిరిచువల్ స్కూల్ ఆఫ్ థాట్ అని కాకుండా టీచింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ టీచర్. అంటే టీచర్ ఇంపార్టెంట్ కాకూడదు, టీచింగ్స్ ఇంపార్టెంట్ కావాలి. అందుకే సనాతన ధర్మం భారతదేశంలో ఎందుకు అట్లా ఉందంటే, అక్కడ ఎవరు సనాతన మూల పురుషుడు ఉండరు, ఒకరు లేరు. ఎవరు దీనికి సృష్టికర్తలు ఎవరంటే ఎవరి పేరు వినపడదు. ప్రత్యేకంగా ఎన్నో పేర్లు వినపడతాయి, ప్రత్యేకించి ఒక పేరు కనపడదు, వినపడదు. సో అలాంటి సిచ్యువేషన్ అద్భుతమైన సిచ్యువేషన్, అది గొప్ప నాగరికత అవుతుంది. సో ఇంతవరకు మనకున్న రకరకాల నాగరికతలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు, అవన్నీ ఇంటర్కనెక్టెడ్గా ఉన్నాయని ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఒక కొత్త సివిలైజేషన్, ఒక కొత్త నాగరికత ఏర్పడాలి. అది ఆధ్యాత్మికతను బేస్ చేసుకొని, ఆధ్యాత్మికత మూలంగా ఉండి ఏర్పడితే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావము చాలా కాలం వరకు ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఈ ఆలోచన బట్టి ఈ వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ అనేది క్రియేట్ చేసి దాన్ని రకరకాల కష్టాలు పడుతూ చేస్తూ వచ్చాము. సో ఫార్ వెరీ గుడ్. కానీ 4th వరల్డ్ పార్లమెంట్ నుంచి ఒక డిఫరెంట్ టర్నింగ్ పాయింట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అంటే ఎందుకు మీ మాట విని వీళ్ళందరూ రావాలి? అవసరం లేదు, పిలవట్లేదు కదా ఎవరిని. ఇప్పుడు ఈవెంట్కి అయితే మీరు పార్టిసిపేట్ చేయండి అని పిలుస్తున్నాం, కానీ 4th వరల్డ్ పార్లమెంట్ని మీరు రండిని పిలవట్లేదు. ఈసారి మీరు కౌన్సిల్ మెంబర్గా రండి, అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఈ వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ సభ్యుడిగా రండి. మీరు మీ జీవితంలో నేర్చుకునేదో చెప్పండి, మీలాగా వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ కండి, కలిసి విల్ వర్క్ టుగెదర్. ఇది ఒక పిలుపు అండి. ఎందుకు రావాలంటే వాళ్ళు వస్తున్నారు అంతే, కమింగ్ టుగెదర్. ఇక్కడ నా ఈగోను అన్ని డ్రాప్ చేసి రావాలండి. ఆడిటోరియం రావాలంటే నేను ప్రత్యేకమైన మనిషి, మీ ప్రత్యేకమైన పక్కన పెట్టేయండి, ఓకే మీరు ప్రత్యేకమైన బాగానే ఉంది,
అవన్నీ పక్కన పెట్టేసి రండి. వచ్చిన తర్వాత అందరూ ఇంటరాక్ట్ అండి. వీళ్ళందరూ సభ్యులే. ఎవరి ప్రత్యేకలు వాళ్ళవి. చాలా గొప్ప వాళ్ళు, చాలా ఫేమస్ వాళ్ళు ఉండొచ్చు, తక్కువ ఫేమస్ వాళ్ళు ఉండొచ్చు, అసలు ఈ అనామకులుగా ఉండొచ్చు. చాలామంది అనామకులు గ్రేట్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఫ్రికాలో స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరంటే ఎవరైనా చెప్పగలుగుతారా? మళ్ళీ 1.3 బిలియన్ పాపులేషన్ ఉంది, 130 కోట్ల జనాభా ఉంది. ఒక స్పిరిచువల్ మాస్టర్ లేడు అక్కడ? ఉండొచ్చు, గ్యారెంటీ ఉంటారు మ్యాథమెటికల్గా ఆలోచిస్తే. సో ఇప్పుడు సౌత్ అమెరికాలో స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైనా ప్రశ్న వేసుకుంటే 4 పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారు భారతదేశంలో? అంటే లేరనా? అక్కడ ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత సైన్స్ ఉంది, ఎంత చరిత్ర ఉంది ప్రాచీనమైన. అజిటెక్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకాస్ ఉండేవాళ్ళు, ఓల్మెక్స్ అని ఉండేవాళ్ళు, టోల్టెక్స్ అని ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం టీచింగ్స్ చేశారు? ఆ ప్రాంతంలో పశ్చిమామ టీచింగ్స్ అంటే ఏంటి? ఈస్టర్న్ ఐలాండ్స్ ఎటువంటి టీచింగ్స్ ఉన్నాయి? చిలీలో, పెరులో, అర్జెంటైనాలో, వెనిజువెలాలో ఎవరు స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారు? వాళ్ళు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పే టీచింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళందరినీ తీసుకొస్తే కదా తెలిసేదంతా. సో యూరోప్లో 51 దేశాలు ఉన్నారు. పూర్తి ప్యూర్ యూరోపియన్ కంట్రీస్, ట్రాన్స్ కాంటినెంటల్ దేశాలు అన్నీ కలిపి 51 దాకా ఉన్నాయి. సో ఫ్రాన్స్లో ఎలా ఉన్నారు, పోలాండ్లో ఎలా ఉన్నారు, చిన్న చిన్న కంట్రీస్, మొనాకో, బెలారస్ అనే కంట్రీస్లో ఎలా ఉన్నారు? సో ఏంటి వాళ్ళు ట్రెడిషనల్గా ఏమైనా ఉన్నాయా? వాళ్ళకు స్పిరిచువాలిటీ సంబంధించి ప్రాచీనమైన కట్టడాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి చెప్పడానికి ఏమైనా ఉందా? ఏమైనా నాలెడ్జ్ ఉందా? అవన్నీ వస్తే కానీ తెలియదండి. ఒక మీటింగ్ జరిగితే కానీ మనకి ఎవరి బుర్రలో ఏముందో, ఏ పొట్టలో ఏ పాముందో ఎట్లా వస్తుంది? ఎందుకు రావాలి అని అనుకున్నామంటే దే ఆర్ ఇన్స్పైర్డ్, గెటింగ్ ఇన్స్పైర్డ్. నేను ప్రత్యేకించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడంలా వాళ్ళే ఇన్స్పైర్ ముందుకు వస్తున్నారు. అది గొప్పతనం ఇక్కడ. అది జరుగుతుంది. ఇంతకుముందు అలా జరిగేది కాదు. ఎందుకంటే బాగా దానికోసం ఒక ఈవెంట్ అంటే స్ట్రెస్ తీసుకుని వాళ్ళకి ఏదో రకరకాల స్వాగత సత్కారాలు జరగాలి, వాళ్ళు అతిథి లోపాలు జరగకుండా, ఏ చిన్న లోపం ఉండే వాళ్ళు ఇంకో రకంగా ఉండేవాళ్ళు, అట్లా ఏవో ఉండేవి. ఇప్పుడు అట్లా కాదండి. నో, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్. అంటే ఒక డైమెన్షన్ ఏదైనా మారిందంటారా? ఎర్త్ డైమెన్షన్ అట్లా ఏదన్నా అంటే మారుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా ఏదో ఒక మీటింగు, ఏదో ఒక కాన్ఫరెన్సు, అండ్ గెస్ట్ లాగా వెళ్ళడము, హోస్ట్ చేయడము, అప్పటికి 10 ఏళ్ల ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అంటే అందరూ కూడా టుగెదర్నెస్ వైపు, ఆ వన్నెస్ వైపు ప్రయాణిస్తున్నారనే ఒక సబ్కాన్షియస్గా, అంటే కాన్షియస్గా ఒక మూమెంట్లాగా రావడం లేదు. ఎవరు యూనిక్నెస్, నేను ఎలా ప్రత్యేకము అనే పాయింట్లో ఆలోచిస్తున్నారు. కానీ నేను అందరి గుణాల్లో నా గుణాలు ఒకటి, నేను అందరిలో ఒకటిగా ఎలా ఉంటాను అనే ఫీలింగ్లో ఎవరు ముందుకు రారు. కానీ అది ఆ వైపు వస్తున్నారు, షిఫ్ట్ అవుతుంది ఈ ఆలోచన నుంచి ఇటువైపు షిఫ్ట్ జరుగుతుంది. అది చాలా గొప్ప విషయం. అది నేను చూడగలుగుతున్నాను దాన్ని. అది